లోకంలో మనకేదైనా కొంచెం చికాకు వస్తే మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం. ఆ మొక్కుల్లో ప్రధానంగా కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటాం. ఈ కొబ్బరికాయ చాలా విశేషమైనటువంటిది. అది కాయ ఒలుచుకోవటం కూడా కష్టమే. మాకు నారికేళ్ల పాకం అని ఒక పాకం ఉంటుంది, అది చాలా కష్టంగా ఉంటుంది. పద్యం చదవంగానే అర్థం కాకపోతే నారికేళ్ల పాకం అంటారు. ఎందుకనంటే ఆ పీచు తీయాలి, పై పీచు తీయాలి, లోపల పీచు తీయాలి, గట్టిగా కొట్టాలి, కొట్టిన తర్వాత మెత్తటి కొబ్బరిని తినాలి. ఇంత శ్రమ పడాలి కనుక దీన్ని నారికేళ్ల పాకము అని ఒక పాకంగా కూడా శాస్త్రంలో చెప్తున్నారు. అయితే ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకి కుళ్ళిపోతేనేమో అయ్యో కాయ కుళ్ళిపోయిందే అని దిగులు పడుతున్నాం. పువ్వు వస్తే ఆహాహా పువ్వు వచ్చిందని ఆనందపడుతున్నాం. పువ్వు వస్తే లాభం ఏంటి, కుళ్ళిపోతే నష్టం ఏంటి? ఏదైనా కొబ్బరికాయే కదా. ఈ కొబ్బరికాయ కనుక కుళ్ళిపోయినట్లయితే మనలో ఉన్న దోషం అంతా పోయినట్లు. మనం మంచి కాయలే తెచ్చుకుంటాం, ఎవరికి వాళ్ళం వేలుతో కొట్టి మోయించి నీళ్లు ఉన్నాయా లేవా చూసి తీసుకొచ్చి చాలా చక్కగా కొడతాం. కొట్టినప్పుడు కాయ కొంత పైకి చక్కగా ఉంటుంది, లోపల కొబ్బరి ఉండదు. అంత నల్లగా బూజు పట్టి కొన్ని కాయలు, నీళ్లతో కుళ్ళిపోయి కొన్ని కాయలు కనిపిస్తున్నాయి. అప్పుడు మనం ఎంతో దిగులు పడుతున్నాం. అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే మనలో ఉన్న దోషమంతా కొబ్బరికాయ తీసుకుని కుళ్ళిపోయి మన దోషాన్ని పోగొడుతున్నదే అని అర్థం. మరి మొలక వస్తే సంతోషం ఏంటి? పువ్వు కాయ కొట్టినప్పుడు కొన్ని చిప్పల్లో చిన్న చిన్న పూలు, ఒక చిప్పంతా కూడా తెల్లని పువ్వులాగా వస్తుంది. ఇలాగా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఇడ్లీలాగా బోర్లు ఇచ్చినట్టు వస్తుంది. దాన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు పువ్వులు కూడా కొనుక్కుని తింటూ ఉంటారు. మంచి ఆరోగ్యానికి అది బలాన్ని కలిగించేటటువంటిది. అలాంటి కొబ్బరి పువ్వును చూసి మనం ఆనందపడటం ఏంటి అనుకుంటే, కొబ్బరికాయ లోపల పువ్వు వస్తూ ఉంటుంది. కొబ్బరికాయ పైన 3 కళ్ళు ఉంటాయి, చుక్కలు చుక్కలుగా. ఒక చుక్కలో నుంచి మొలక వస్తుంది. ఈ మొలక పైన ఉన్న పీచులో ఉంటుంది కనుక మనం కొనేటప్పుడు పీచు ఎక్కువ ఉంటే గమనించే అవకాశం ఉండదు. అదే పీచు తక్కువ ఉంటే ఓ పక్క నుంచి తెల్ల తెల్లగా కనపడుతూ ఉంటుంది. ఈ కొబ్బరి మొలక అటు రావటం మొదలుపెట్టేసరికి కొబ్బరంతా మార్పు చెందుతూ ఉంటుంది. శాంతం మొలక రాకుండా పెద్ద మొక్కగా కాకుండా ఇంత మొలక వరకు వచ్చేసరికి లోపల ఒక చిప్పలో ఉన్న పువ్వంతా కొబ్బరంతా పువ్వుగా మారిపోతుంది. అందుకే చూడండి, మనం కొట్టినప్పుడు పీచున్న వైపే ఈ పువ్వు వస్తుంది, అడుగు వైపున పువ్వు రాదు. ఆ పువ్వు వచ్చింది అంటే మనం అనుకుంటున్న పని త్వరగా నెరవేరుతున్నదే అని అర్థం. ఎందుకంటే కాయకి మొలకొచ్చేసింది. మొలకొచ్చింది అంటే అది చాలా అభివృద్ధిలో ఉన్నట్టు. మనం అనుకున్న పని కూడా మొలకలెత్తినట్టే లెక్క. అందుకని కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఎవరు కొట్టిన కాయలోనైనా పువ్వు వస్తే అబ్బా నా కాయలో పువ్వు వచ్చిందని ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఇలా పువ్వు వచ్చినది శుభసూచకము. కుళ్ళిపోయిన కాయ అశుభ సూచకం కాదు, మనలో ఉన్న చెడుని పోగొడుతుంది. అందుకనే కొబ్బరికాయలు మొక్కుకోవటం అనేది జరుగుతున్నది. ఈ కొబ్బరికాయ మనకి కూడా సంకేతంగా చెప్తూ ఉంటారు, పరిపూర్ణ ఫలంగా. ఒక సంసారంతో కొబ్బరికాయను కూడా పోలుస్తారు. ఈ బంధాలే పైనున్న పీచులు, మనలో ఉన్నటువంటి రాగద్వేషాల వంటి కఠినమైనటువంటి భావాలే ఆ పెచ్చు. ఇవన్నీ తొలగిపోయినప్పుడు మనస్సు ఎంత సుకుమారంగా ఉంటుందో కొబ్బరి అంత మృదువుగా అంత సుకుమారంగా ఉంటుంది. దాన్ని స్వామికి అర్పణ చేయాలి అనేది శాస్త్రం కనుక పరిపూర్ణ ఫలంగా కొబ్బరికాయని మనం సమర్పిస్తున్నాం మనకి ప్రతిగా. ఈ సమర్పించటం అనేది కొబ్బరికాయలో దృష్టి దోషాన్ని పోగొట్టే లక్షణం ఉంది కనుక చిన్నపిల్లలకు కూడా దిగదుడిచి కొట్టడం, మనం ఏదైనా ఊరు వెళుతుంటే ఆ ఎక్కే కారుకి బస్సుకి కూడా కొబ్బరికాయని కొట్టుకోవటం అనేది శాంతి కోసంగా చేస్తున్నాం. ఇటు శాంతిని కలిగిస్తుంది, అటు మనకు ఉన్నటువంటి దోషాన్ని తీసేస్తుంది, రాబోయే మంచిని సూచిస్తుంది. కనుక భక్తి శ్రద్ధలతో దేవాలయంలో కొబ్బరికాయ కొట్టుకుని ఆ కొబ్బరిని తింటే ఎంతో మనకి మేలుని కలిగిస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. కనుక కొబ్బరికాయకి కొబ్బరికాయే సాటి, మరొక పండు సాటి కానే కాదు.